ఇప్పుడు నువ్వు వండేది ఏం కర్రీ? చికెన్ కర్రీ. చికెన్ కర్రీయా లేకపోతే చికెన్ ఫ్రైయా? ఎప్పుడు నువ్వే చేస్తావు. ఈరోజు నేను నీకు వంట చేసి పెడతా చూడు. లెట్స్ సీ. అమ్మో, ఇంత సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు ఈరోజు. చికెన్ కడిగేశారు. నెక్స్ట్ ప్రాసెస్ కూడా మీకు హెల్ప్ చేస్తాను, కంగారు పడద్దండి. అల్లం వెల్లుల్లి తీసేస్తాం, ఇదంతా మీరే చేయాలి. ఏంటి తీసుకొని మిక్సీ పెట్టండి ఫస్ట్. హే బంతి తోట వనంలో అవసరం లేదు, మ్యారినేషన్ చేయాలి ఫస్ట్. మిక్సీ పట్టు. నేను పొట్టుది అలా అది వెల్లుల్లి ఉంచు. ఏంటి ఈరోజు నాకు ఎందుకు వండి పెట్టాలనిపిస్తుంది? ఇప్పుడు నువ్వే వండి పెడుతుంటావు కదా, చెప్తా ఉంటుంది కదా ఏం చేస్తున్నావు అని చెప్పి అంటా ఉంటావు. నువ్వైతే నేను చేసే నువ్వు చేయని చెప్తావు కదా, నువ్వు చేస్తున్నా. ఇప్పుడు నీకు తెలియాలని కాదు, ఒక్కరోజైనా వీక్లీ ఒక్కరోజైనా మీరు ఫ్రీ ఉంటే ఒక్క పూట అట్లీస్ట్ మేము చేసినప్పుడు పక్క నుండి చూస్తూ చెప్పుకుంటూ చేయించుకొని తింటే ఎట్లా ఉంటుంది ఆ ఫీల్ హస్బెండ్తో? ఏంటి ఈరోజు ఎంత హ్యాండ్సమ్ ఉన్నావు? బ్లాక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ తీస్తున్న మా ఆయన ప్రతి సండే నేనే పడతాను. చెప్పు, చెఫ్ని అయిపోతా. వితౌట్ మై హెల్ప్ యూ షుడ్ ప్రిపేర్. ఓకేనా? ఏంది హెల్ప్? నా హెల్ప్ లేకుండా నువ్వు ప్రిపేర్ చేయాలి. ఎందుకు? నాకు వచ్చేంత వరకు చెయ్యి హెల్ప్. నాకు వచ్చేంత వరకు చెయ్యి, నేను నేర్చుకునేంత వరకు. మన తర్వాత అవసరం లేదు. నాకంత అవసరం లేదు. ఎవ్రీ సండే పక్కనా? పక్కా లోకల్. అంతేనా? అంతే. కళ్ళలో పడితే మాత్రం టార్చర్ ఇది. ఎట్లా చేస్తారు మీరు? అమ్మ టచ్చర్ టచ్చర్ టచ్చర్. గ్రేట్ నీకు. గ్రేటా మేము? ఒక్క పూటకే ఇంకా పూర్తిగా ఉండకముందే మొత్తమేనా? అయ్యో మొత్తమే. అన్నీ వేసిన తర్వాత కలుపు. ఇప్పుడు ఒక్కదాన్ని కలపకు. కారం స్పైసీగా చేస్తా. తింటావు కదా నువ్వు స్పైసీగా, మరి నీకోసమే చేసి ఎంతో ఇష్టపడి. ఇప్పుడు నువ్వు వండేది ఏం కర్రీ? చికెన్ కర్రీ. చికెన్ కర్రీయా లేకపోతే చికెన్ ఫ్రైయా? చికెన్ కర్రీ. సరే సరిపోతుంది. సరిపోతుంది. సో ఫైనల్గా మ్యారినేషన్ అయిపోయింది. పక్కకు పెట్టేసి హ్యాండ్ వాష్ చేసుకో. ఏ షేప్లో కట్ చేయాలి? ఇది కర్రీకి షేప్లు గీప్లు ఏం అవసరం లేదు. ఆనియన్ చిన్న పొరగాడు ఎవరున్నారు? అక్కడ చికెన్కి వచ్చేటప్పుడు ఎట్లనే సరే గట్టిగా అవుతే ఇట్లా ఇట్లా షార్ప్నెస్ చేసుకుంటారు. రైట్. కళ్ళు పడుతున్నాయి. మిర్చి కోసం కూడా పడుతున్నాయి. రోకులు చేయడంలో ఫస్ట్ ఘాట్ వస్తుందా? మొత్తం కట్ చేసేసి అన్ని ఒకటేసారి మధ్యలో ఒకటేసారి కట్ చేయడం. గుడ్ ఐడియా. ఎందుకు? ఓకేనా? ఉల్లిగడ్డ అది మాడలే కదా, అది మాడకముందే కదా ఉల్లిగడ్డ. ఒక్కొక్కది ఒక్కొక్క స్టైల్. నేను ఈ స్టైల్లో ఉంటాను. కొంచెం సాల్ట్ అయ్యి తొందరగా ఉడుకుతుంది. ఫస్ట్ ఇప్పుడు మాడిపోయింది కానీ లైట్గా అయిపోయింది, బ్రౌనిష్ కలర్ వచ్చేసింది. టమాటా ఎప్పుడు వేయాలి? ఫస్ట్ చికెన్ ఇక్కడ ఉంది. ఏమైంది? ఇందాకో ఫుల్ మంచిగా ఉంది, చూస్తేనే తినాలనిపిస్తుంది అన్న. ఇప్పుడే ఎక్స్ప్రెషన్ ఎట్లా ఇచ్చినావు? మూత పెట్టినావు కదా. ఏమైంది? మూత పెట్టగానే మారిపోయిందా? దాంట్లో బేసికలీ సాల్ట్ వేయలేదు. చూపే. చల్లడండి అంతా బయట తీసుకున్నావు. చల్లడానికి ఎందుకంత స్టైల్? అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పల్లీలు, కొంచెం పల్లీలు
ఒక మిర్చి ఇవన్నీ కలిపేసి పేస్ట్ చేసేసి కర్రీలో వేసావా? ఇప్పుడే వేగు. ఇది నువ్వుల పొడి. ఏమి చేస్తున్నావే? నోరు మండుతుంది నాకు. నువ్వుల పొడి దేంట్లో వేయాలి? దీంట్లో వేయి కొంచెం, స్పూన్ ఇంకా కొంచెం. ఇది పంకిన్ సీడ్స్ చాలు. గ్రేవీ సూపర్ అయిపోయింది. సూపర్ అయిపోతుంది. కొత్తిమీర పుదీనా పేస్ట్. ఒక్క నిమిషం. ఆర్ యూ ఎంజాయింగ్ రియల్లీ? ఎంజాయ్ చేస్తా కుక్ చేయడానికి. దీంట్లో కొంచెం వాటర్ పోద్దాం. కొంచెం లైట్గా పోయి. మా అమ్మ కూడా ఎప్పుడు చేసి పెట్టలేదు. ఇంటికి పోయినాక మమ్మీ కూడా చేసి పెడదాం ఒకసారి. మా డాడీతో చెప్పిద్దాం. ఒకసారి ఒక రోజు వెళ్ళిన తర్వాత మీరు పక్కన ఉండి మాతో చేపియాలి. ఓకేనా? ఎప్పుడైనా మా అమ్మ కూడా అనుకుంటుందా నాకు కూడా చేతకాని రోజు వండి పెడితే బాగుండేది అని. ఎప్పుడో అనుకుని ఉంటుంది, మీరు ఎప్పుడు చేయలేదు కదా. అవును, సారీ మమ్మీ. ఈసారి ఇంటికి వచ్చినప్పుడు డాడీతో చేపిస్తా. నేను డాడీ కలిసి చేస్తాం నీకోసం. అదే ఓన్లీ సరిపోవన్నావు కదా, ఓన్లీ చపాతీలు సరిపోవన్నావు కదా. రైస్ ఇగో అక్కడ ఉంది, రైస్ 1 గ్లాస్ తీసుకో. నీకు ఎంత కావాలో అంత రైస్ తీసుకో. నీకు ఎంత రైస్ కావాలో అంత తీసుకో. లేదు నువ్వు ఇగో నా కోసం చేసి పెడతాను. చేసేటోనివి మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. సగం సగం పని చేస్తే నేనేం సంతోషంగా ఫీల్ అవుతా చెప్పు? ప్రేమ ఓన్లీ కూర వరకేనా? చాలా నేను తినా. కమల్ హాసన్ ఇప్పుడు ఏంది నువ్వు వండుకుంటున్నావు కాబట్టి ఇంత ఎక్స్ప్రెషన్స్. అదే నేను వండితే ఇంత ఎక్స్ప్రెషన్స్ ఉండవు. చెప్పిందంతా నేనే అక్కడ. లెట్స్ నేను ఇంకా తినాలి కదా, తిని చెప్పాలి కదా. నీ సొంతంగా నువ్వు చేసి ఉండుంటే నేను ఫీల్ అయ్యేదాన్ని హ్యాపీగా. నిజంగా నువ్వు ఇంత వండినవాడిని. మొత్తం నేను చెప్పింది వేసేసి ఏదో వండినవాడా. ఎట్లుంది చెప్పు? ఎట్లుంది? సూపర్ ఉంది. నిజం చెప్పు, ఎక్స్ప్రెషన్ ఏం మంచిగా ఇవ్వలేను. సూపర్ ఉంది. ఇప్పుడు చూడు, నువ్వు చపాతీలు తినేటప్పుడు నాకు ఒక ఎక్స్ప్రెషన్ సచ్చి పోతావు. రుచి ఎంతో రుచి ఎందుకు నువ్వు ఒక్కడివే చేసుకొని ఒక్కడివే నువ్వు వండినవని చెప్పి ఇంత టేస్ట్ ఉందని చెప్పేసి ఇంత ఫీల్ అవుతున్నావు. రెస్టారెంట్ స్టైల్ ఉంది. ఓకే భలేగా. సక్సెస్. హ్యాపీయా? రెస్టారెంట్ స్టైల్లో ఉంది కదా. థ్యాంక్ యూ.